హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఇంకా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో ఏంటంటే శ్రావణ మాసంలో వచ్చిన ఫస్ట్ శుక్రవారం నేనైతే పూజ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నేనైతే కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఇంటికి అయితే నిక్కీ పాప అయితే వచ్చింది. ఇంక ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. మీకు కూడా నాకులాగా పిల్లలు అంటే చాలా ఇష్టమా అయితే కనుక కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే ఫస్ట్ వారం పూజ చేద్దాం అయితే నేను అనుకున్నా. అండ్ సెకండ్ వారం పూజ అయితే మా మమ్మీ చేసింది. అండ్ మేమైతే సెకండ్ వారం వ్రతం చేసుకున్నాం అనమాట, వరలక్ష్మి వ్రతం. ఇంకా నాకైతే వీడియో తీయడానికి అస్సలు ఛాన్స్ రాలేదు, ఎందుకంటే నేను ఫుల్ డివోషనల్ మూడ్లో ఉన్నా. ఇంకా మొత్తం అంతా పూజ చేసుకోవడం, అటు ఇటు తిరగడం మొత్తం అంతా సరిపోయింది. అండ్ నేను వీడియో తీసుకుందామని కూడా నేను అనుకోలేదు, ఎందుకంటే నాకు తెలుసు టైం సరిపోదని చెప్పి. సో ఇంకా అందువల్ల వీడియో కూడా తీసుకోలేదు. ఇంకా అందువల్ల నేనైతే ఫస్ట్ టైమే వీడియో తీసుకున్నా. ఫస్ట్ శుక్రవారం జస్ట్ కొంచెం సింపుల్గా చేసుకున్నా, నేను ఒక్కదాన్నే కాబట్టి నార్మల్గా చేసుకున్నాను అనమాట. ఆ రోజు ఫ్రైడే కదా ఎలాగో, ఇంకా అందులో శ్రావణ మాసం కూడా వచ్చిందని చెప్పి నేనైతే మంచిగా పూజ అయితే చేసుకున్నా. ఇంకా సెకండ్ వీక్ యాజ్ యూజువల్ మా మమ్మీయే చేసింది, మంచిగా వ్రతం చేసుకున్నాం. ఇంకా ఇక్కడైతే నేను మంచిగా స్నానం చేసేసి వచ్చి కుంకుమ పెట్టుకున్నా. ఏం పని చేయాలన్నా సరే కుంకుమ పెట్టుకుని మనం స్టార్ట్ చేయాలి. ఇంకా ఇక్కడైతే ఒక 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ అయితే మీరు తీసుకోండి. ఇంకా 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసుకొని అది మంచిగా పొంగాలన్నమాట. కొంచెం పొంగితే సరిపోతుంది. ఇంకా ఇక్కడైతే నేను పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నా. నాకు పెద్ద వచ్చు అని అయితే అనుకోకండి, నాకైతే మా మమ్మీ చెప్పింది అలా చేయాలి ఏంటి అని చెప్పి. ఇంకా అందువల్ల నేనైతే చేస్తున్నా. ఇంకా చూడండి, ఫస్ట్ అయితే ఈ ఇత్తడి బౌల్ ఉండేది కదా, అంటే ఇత్తడి దీన్ని ఏమంటారు దీన్ని, ఇందులో ఆ ఇత్తడి దాంట్లో కొంచెం వాటర్ వేసి కాచుకుని చల్లార్చుకున్న తర్వాత మళ్ళీ 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ అయితే వేసుకోండి. ఇంకా ఇక్కడైతే రైస్ అండ్ కందిపప్పుని నానబెట్టుకుంటున్నాము. ఇంకా పాలు మంచిగా పొంగిన తర్వాత కందిపప్పు ఆ మిక్చర్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే మా ఓరియోగాడి వాయిస్ వినిపిస్తుంది, డిస్టర్బెన్స్ చేస్తున్నాడు మా ఓడైతే. మీరు కొంచెం మా ఓరియోగాడి వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. ఇంకా తర్వాత మంచిగా పొంగిన తర్వాత ఇక్కడైతే స్లోగా బియ్యం వేసుకోండి. అండ్ చాలా టేక్ కేర్గా ఉండండి, ఎందుకంటే పాలు మనం ఈ రైస్ వేసేటప్పుడు పాలు పైన మన చేతి మీద పడే అవకాశం అయితే చాలా ఉండిద్ది. ఇంకా మనమైతే మంచిగా పాలు పొంగిన తర్వాత బియ్యం మిక్చర్ అయితే వేసేసుకోవాలి. ఇంకా అవును, మీరందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా? మీరు ఏదన్నా శుక్రవారం చేశారా మీ ఇంట్లో పూజ? నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ యాజ్ యూజువల్ అందరి ఇంట్లో సెకండ్ ఫ్రైడే, శ్రావణ మాసంలో సెకండ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అండ్ ఫస్ట్ ఫ్రైడే, థర్డ్ ఫ్రైడే, ఫోర్త్ ఫ్రైడే మీరు పూజ చేశారా? చేయకపోతే కనుక చేయండి, ఎందుకంటే చాలా మంచిది, మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమాట. ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్ మేమైతే ఎన్నో చేసుకుంటాం, ప్రతి ఫెస్టివల్స్ చేసుకుంటాం, ఇంకా చాలానే చేసుకుంటూ ఉంటాము. అంటే మొత్తం అంతా డివోషనల్ వైబ్ ఉండిద్ది మాకు ఏ ఫెస్టివల్ వచ్చినా సరే. ఇంకా ఇక్కడైతే మీకు కావాల్సినంత బెల్లం అయితే మ్యాష్ చేసుకుని వేసుకోండి. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా పక్క నుంచి పూలు కూడా సర్దుకొని పెట్టుకోమని చెప్తుంది. ఇంకా ఇక్కడైతే నైట్ మా డాడీ బనానాస్ ఇంకా ఫ్లవర్స్ అయితే తెచ్చేసిండు. అండ్ నేను ఒకదాన్నే కాబట్టి జస్ట్ కొంచెమే తెప్పించుకున్నా, అంటే నాకు సరిపడా మాత్రమే తెప్పించుకున్నా. ఇంకా ఇక్కడైతే నాకు బనానాస్, ఫ్లవర్స్ కూడా బాగా నచ్చినాయి. ఇంకా ఆకులు అవన్నీ పెట్టేసుకుని చేసుకోండి. ఇంకా మనకైతే గీ చాలా ఇంపార్టెంట్. మేము ఏ ఒక్క రెసిపీ చేసినా సరే అందులో గీ అయితే మేము పక్కా వేసుకుంటాం. ఇంకా కామెడీ ఏంటంటే నేను గీ వేసుకునేటప్పుడు క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను, ఇంకా అదైతే మిస్ అయిపోయింది. మీరైతే గీ వేసుకోండి మధ్యలో. ఇంకా చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు అయితే మీరు మధ్యలో గీ వేసుకుంటూ ఉండండి. ఇంకా నేనైతే అసలు ఒక్కసారి కూడా క్లిప్ తీయలే, నేను ఒక 3 టైమ్స్ అలా వేసుకున్నా, అయినా సరే నేను క్లిప్ తీయలేదు. అదేంటో తర్వాత నేను వీడియో మొత్తం ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చూస్తుంటే అయ్యో మనం గీ వేసిన క్లిప్ లేదేంటి అని చూస్తుంటే ఇంకా అప్పుడు అర్థమైంది, ఓకే నేను తీసుండానేమో మేబీ అని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోండి. నాకు టైంకి ఇలాచీ పౌడర్ కనిపించలేదు, ఇంకా సో ఇలాచీస్ని తెచ్చుకుని ఇంకా దంచుకొని వేసుకున్నాను. మన ఇంట్లో ఎన్ని ఉన్నా సరే ఆ టైంకి మనం ఏదైతే చేస్తామో ఆ టైంకి ఏం కనిపించవు అనమాట. ఇంకా మేమైతే ఇంకా ఇలాచీ పౌడరే వాడతాము, ఇట్లా తక్కువ ఇంకా దొరకలేదు కాబట్టి నాకు వెతకడానికి బద్ధకం వేసి మా పక్కన ఉన్న తాతగొట్టుకెళ్ళి తెప్పించుకున్నా. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా అయితే మనం బెల్లం వేసుకోవాలి. ఇంకా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు పరమాన్నం చేయడం కూడా వాళ్ళకి వచ్చేసిద్ది. అండ్ నా వీడియో చూసి మీరు పరమాన్నం ట్రై చేయండి, నిజం చెప్తున్నా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనం ఎలా చేసినా సరే అమ్మవారికి పెట్టే ప్రసాదం ఆటోమేటిక్గా టేస్ట్ అయితే వచ్చేసిద్ది. ఇంకా మంచిగా కలిపేసుకుని
ఇంకా మంచిగా ఒక బౌల్‌లో అంటే అమ్మవారికి పెట్టుకునే బౌల్స్ ఉంటాయి కదా! ఆ బౌల్స్‌లో మీరు సర్వ్ చేసేసుకోండి. మేమైతే అమ్మవారికి వెండి గిన్నెలో గానీ, ఇలాంటి గిన్నెలో గానీ పెడతాము. ఇంకా ఆ తర్వాత టార్టాయిస్ అయ్యో! జూరుమంటూ చూసింది. అయ్యో! నన్నెవరు పట్టించుకోవట్లేదే అన్నట్టు ఇంకా నేనైతే టార్టాయిస్‌ని డెకర్ చేసేసా. సో, ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నా. నేను ఎట్లా రెడీ చేశానో చూసేయండి. ఇంకా చూడండి నాకైతే ఈ టార్టాయిస్ అయితే బాగా నచ్చింది. అన్ని ఫ్లవర్స్ మధ్యలో చాలా క్యూట్‌గా ఉంది కదా! యాక్చువల్‌గా ఈ క్లిప్ అయితే నేను ఈవినింగ్ తీశాను. అందువల్ల కొంచెం ఫ్లవర్స్ ఎండినట్లు అనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ మధ్యలో ఏంటి గ్యాప్స్ చుట్టూరు పూలు పెట్టారు కదా అనుకుంటున్నారా? మేము మధ్యలో అయితే ఇత్తడి కుందుల్ని పెట్టి చేసాము. ఇంకా ఈవినింగ్ తీసేసామనమాట. ఎందుకంటే క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి. ఇంకా నాకైతే ఇవన్నీ చేసేసరికి ఫుల్ హెడేక్ వచ్చేసింది ఈవినింగ్ అయ్యేసరికి. ఇంకా మేమైతే ఇంకా ఆయిల్ రాసేసుకున్నా. నేను మా మమ్మీతో లైట్‌గా ఆయిల్ పెట్టించుకున్నా. ఇంకా ఆ తర్వాత ఇంకా మేమందరం అయితే కలిసి బయటికెళ్తున్నాం. అమ్మమ్మ, మమ్మీ, మేమందరం అయితే కలిసి బయటికెళ్తామనమాట. ఎందుకు వెళ్తున్నామంటే జస్ట్ చిన్న చిన్న పనులున్నాయి. మేము బయట చూసుకోవాల్సిన పనులు. ఇంకా అందువల్ల మేమందరం అయితే కలిసి బయటకొచ్చాము. ఫస్ట్ అయితే మేము ఫ్యాన్సీ షాప్‌కి అయితే వచ్చాము. ఎందుకు అనుకుంటున్నారా? మేము కోన్స్ అండ్ అమ్మవారికి బ్యాంగిల్స్ అవన్నీ తీసుకోవాల్సినవి ఉన్నాయి. కోన్స్ అయితే నేను పెట్టుకోవడానికి ఇంకా స్టిక్కర్స్ అవన్నీ తీసుకోవాలి. ఇంకా అన్నిటిని తీసుకోవడానికి అయితే వచ్చాను. ఇంకా మేము ఇవన్నీ తీసుకున్న తర్వాత బయటకైతే వచ్చి ఫ్లవర్స్ తీసుకోవడానికైతే వచ్చాము. ఇంకా ఆ తర్వాత ఫ్లవర్స్ కూడా మేము చాలా తీసుకున్నాం. ఇంకా చూడండి ఇంకా ఇంటికి రాగానే ఈ ఫ్లవర్స్ కట్టడమే నాకు సరిపోయింది. నిజంగా ఏం పనులు నేర్చుకోకూడదు గైస్ మనం. మనం కనుక ఏమన్నా ఫ్లవర్స్ కట్టడం కానీ ఏమన్నా పనులు నేర్చుకున్నామనుకోండి, ఇంకా తెచ్చి మనల్నే కట్టండి నువ్వు బాగా కడతావు అని చెప్పి మరి మనతోని కట్టిచ్చేస్తారు. అట్లుంటది మరి మన ఇండియన్ ఫ్యామిలీస్‌తోని. ఇంకా ఆ తర్వాత అయితే సాయంత్రం అంటే మేము మార్నింగ్ ఏం వండుకోలేదు పిండి వంటలు. ఎందుకంటే మాకు టైం సరిపోలేదని. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా అమ్మమ్మ వచ్చి ఎందుకు చేసుకోలేదు నేను చేస్తాను అని చెప్పని ఇంకా అమ్మమ్మ అన్నీ వచ్చి చేసి పెట్టారు. ఇంకా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళందరూ కలిసి అయితే చేశారనమాట. గారెలు, పూర్ణాలు అయితే మా మమ్మీ వాళ్ళైతే చేస్తున్నారిక్కడ. ఇంకా చూడండి ఎంతైనా మనం మన ఫ్యామిలీస్ మెంబర్స్ అందరం కలిసి ఇలా మంచిగా మన కోసం చేసి పెడుతూ ఉంటే ఎంత బాగుండిద్దో కదా! నిజంగా నాకు కూడా చాలా అనిపించింది. ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేయడమా మనకైతే రాదు. ఇంకా అమ్మమ్మ గానీ, మన మమ్మీ వాళ్ళు గానీ చేస్తే మంచిగా తిని పెడతాం కదా! ఇంకా మా అమ్మమ్మ అయితే చాలా చేస్తారు. ఇంకా అమ్మమ్మ చూడండి ఎంత మంచిగా చేస్తుందో. యాక్చువల్‌గా గ్యాస్ మీద చేసేసుకుందాం అనుకున్నాం గ్యాస్ స్టవ్ మీద. కాకపోతే ఏమైందంటే చాలా క్వాంటిటీలో చేసుకుందామని అనుకున్నాం మాకు, మా మమ్మీ వాళ్ళకి అని చెప్పి. ఇంకా అందువల్ల బయట మంచిగా మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకుని ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేశారు. ఇంకా చూడండి మంచిగా మా వాళ్ళైతే చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే నేనే హెల్ప్ చేస్తున్నా. నాకైతే అసలుకి ఏం రాకపోయినా ఇలా చిన్న చిన్న హెల్ప్ చేయడంలో మాత్రం ఏం తక్కువ ఉండదు నాకు. ఇంకా చూడండి మంచిగా నేనైతే హెల్ప్ చేస్తున్నా అని చెప్పి వీడియో కోసం మాత్రమే చేస్తున్నా. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మా చిన్న మమ్మీ వచ్చి మా మమ్మీ అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకా నిజంగా ఫ్యామిలీతోని కొంచెం కొంచెం టైం స్పెండ్ చేసినా చాలా హ్యాపీ అనిపిద్దనమాట నాకైతే. నిజంగా నాకైతే నా ఫ్యామిలీతోని ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నాకు అంత హ్యాపీనెస్ అయితే వచ్చిద్ది. నిజంగా నాకైతే చాలా హ్యాపీ ఉండిద్ది. ఇంకా ఆ రోజు మొత్తం నేను కూడా చాలా హ్యాపీగా అండ్ చాలా బిజీగా ఉన్నాను చెప్పాలి అంటే. ఇంకా తర్వాత ఇక్కడైతే అమ్మమ్మ గారెలు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఎక్కువ గారెలే వేసాము. చాలా అంటే చాలా వేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ పూర్ణాలకి ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇంకా చూడండి ఇన్ని గారెలు అయినాయి. ఇంకా ఆ గారెల తర్వాత పూర్ణాలు స్టార్ట్ చేశారు. ఇంకా మా మమ్మీ అయితే వేస్తుంది ఇక్కడ. ఇంకా మీకు పూర్ణాలు ఇష్టమా, గారెలు ఇష్టమా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే పూర్ణాలు ఎక్కువ తినను, గారెలే తింటా. ఎందుకంటే పూర్ణాలు లోపల స్వీట్ ఉండిద్ది కదా, నాకు అంత ఎక్కువ తినను. ఇష్టం లేదని చెప్పను కానీ ఎక్కువ తినను అంతే. ఇంకెక్కువ గారెలే తింటా. అయినా జస్ట్ నేను తినేది 2 గారెలు, ఒక పూర్ణం అంతే. అది కూడా ఎక్కువ తింటానని చెప్తున్నా. సో గైస్ ఇంతే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.